రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈసీ చెప్పినట్లుగానే సాయంత్రం 5 గంటల లోపే అన్ని ఫలితాలు వెలువడ్డాయి. కొన్ని జిల్లాలలో కొత్త అభ్యర్థులు కొలువుదీరగా మరికొన్ని జిల్లాలలో పాత అభ్యర్థులే తమ స్థానాలను కాపాడుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. తెలంగాణలో తొలి విడతకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు తెలంగాణలో 189 మండలాలలో 3834 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా 27,628 వార్డులలో వార్డు మెంబర్కి సంబంధించి ఎన్నికలు జరిగాయి. వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల అయితే మొత్తం 189 మండలాలలో 56,19,000 మంది ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సింది. అయితే ఎంతమంది ఇప్పటివరకు ఓట్లు వేశారు ఆ వివరాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల కమిషన్ ఒక అధికారికంగా డీటెయిల్స్ మనకి ఇస్తుంది. మొత్తం 12,960 మంది అభ్యర్థులు ఈరోజు ఈ 3,834 సర్పంచ్ స్థానాలకు 12,960 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీటిలో ఈ 12,000 మంది అభ్యర్థులలో కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు, కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించి బలపరిచిన అభ్యర్థులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు ఇదే ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించింది. అంటే ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఎక్కువ సర్పంచ్ స్థానాల్లో గెలుస్తుంది, అదేవిధంగా ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థులు వార్డు మెంబర్లలో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటారు. ప్రస్తుతం అందరి దృష్టి కూడా ఈ ఫలితాల మీదే నమోదైంది. ఎందుకంటే మొదటి విడత ఫలితాల ప్రభావం అనేది ఆ తర్వాత రెండో విడత మూడో విడతల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అదే ఊపిని ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాలు చేయడము, గ్రామాలలో వాటిగా వాళ్ళ అందరికీ అభ్యర్థులకి ప్రచార బాధ్యతలు అప్పగించడము, అదేవిధంగా సభలలో నేరుగా ప్రజలను మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించడం, ఇలాంటివన్నీ కూడా చేశారు. అయితే ఆ ప్రచారాలు అటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు ప్రచారాలు చేసుకున్నప్పటికీ ఈరోజు ఈ ఫలితాలు విడుదలైన తర్వాతనే, పూర్తి స్థాయిలో ఫలితాలు విడుదలైన తర్వాతనే ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ స్థానాలు మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు 3,834 సర్పంచ్ స్థానాలకు మాత్రమే ఈరోజు గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. 395 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికలు అక్కడ జరగవు, అక్కడ ముందే ఏకగ్రీవ ఎన్నికలు పూర్తి అయిపోయాయి. కొన్ని చోట్ల ఎవరు నామినేషన్ దాఖలు చేయలేదని కూడా చెప్తున్నారు. అయితే మొత్తానికి 27,628 వార్డులు, అదేవిధంగా 3,834 సంబంధించిన ఈ గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఫలితాలు కొన్ని డీటెయిల్స్ ఇప్పటివరకు వచ్చాయి. ఖమ్మం, సిద్దిపేట, మంచిర్యాల, కామారెడ్డి ఈ జిల్లాలలో కొంతమంది సర్పంచులు వాళ్ళు గెలిచారు. వాళ్ళ డీటెయిల్స్ ఒకసారి పరిశీలిస్తే ఖమ్మం జిల్లా మదిర మండలంలో దేశినేని పాలెం కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బొద్దుకోళ్ల పుష్ప సర్పంచ్గా ఎన్నికయ్యారు. అదేవిధంగా సిద్దిపేట వర్గల్ మండలం షాకారం గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి గోరెమియా 7 ఓట్లతోటి గెలుపొందారు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలంలో షాబ్దీపూర్ తాండాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లాంబాడి సీతారాం నాయక్ గెలుపొందారు. ఇలా జిల్లాల వారీగా ఇప్పుడిప్పుడే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ హవానే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కొనసాగిందా, లేదా బీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపారా, లేదా బీజేపీని కూడా ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారా అనే వివరాలు కూడా మనకి తెలుస్తాయి. ఇది ప్రస్తుతానికైతే ఈరోజు మొదటి విడత గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాల డీటెయిల్స్. కెమెరామెన్ రఘుతో విశాల్, ఆంధ్రప్రభ.